ఏయ్ చూసుకొని వెళ్ళరా. వచ్చాడు రేడు మళ్ళీ. రే అంకుల్, పోరా ఇక్కడి నుంచి. పని పాట ఏం లేదారా నీకు? ఎందుకురా నీ కూతురు లాంటి దాన్ని ఇబ్బంది పెడతావు? బా పద ఇక్కడి నుంచి, ఎవరైనా చూస్తారు. రే అంకుల్, పోరా ఇక్కడి నుంచి. ఇటు రా నువ్వు. ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే చంపేస్తా. రే అల్లుడు, నీకు విషయం చెప్పాలరా. చెప్పమాయా. నేను ఒక అమ్మాయిని ప్రేమించానురా. ఎంత బాగుండేదో ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ ముక్కు పుడక. అబ్బో అందమే అందం. కానీ అదృష్టం ఎవరికో దొరికిందిరా. అవునా మాయా, ఫోటో ఉందా నీ దగ్గర? ఉందిరా అల్లుడు, చూపిస్తున్నాదు. ఇలా మరి చిన్నపిల్ల ఉంది మావా. ఏరా ఎక్సెకలా చూస్తాను, మళ్ళీ చూస్తున్నావు. సరే కనబట్లేదు మాయా.
ఏంటి మాయా టేస్ట్ ఇలాగో ఉంది. ఆడేమో మొక్క మీద చేరీసులు కొట్టాడు, నువ్వేమో ఫోటో మీద వాన్ చేసావు. నా కొడకల్లారా. ఏంటండి ఇంతసేపు లేవడానికి? హే, నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ ఉండడం ఏంటండి? పిల్లని పట్టుకొని ఏంటా మాటలు? నువ్వు నా భార్య కాదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏమైందక్క బావకి? ఏం బావా రోజు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం బావా? బావా బావా ఏమైందక్క బావకి ఇలా చేస్తున్నాడు? నాకేం కాలేదు, తలుపు తీయండి, నాకేం కాలేదు. ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేయరా తమ్ముడు? ఈయన రోజు రోజుకి పిచ్చోళ్ళ తయారవుతున్నాడు. ఓకే, సిచ్యువేషన్ నాకు అర్థమైంది. నేను ఒకసారి చెక్ చేస్తాను. డాక్టర్ మేన్స్ చేసావు, మర్యాదగా ఉండదు. వదలండి, నాకు ఇంజెక్షన్ వద్దు, నన్ను ఏమనొద్దు, వదలండి. నన్నే చేయదు, నన్ను వదలండి. ఎడంకాలు కొట్టినా కుడికాలు కొట్టినా, ఎడంకాల కుడికాల అయినా కాలు మీద కొడితే ఏం వస్తుందిరా? నీ మగతనం మీద కొడితే వస్తుందిరా రే. ఎందుకు రాలుస్తున్నావు? ఒకే ఒక్క దెబ్బ, నీ అబ్బా అంటావు. ఏంటి చివరి కోరిక? చెప్పు. రే మాయా, ఎందుకురా అరుస్తున్నావు? నువ్వు ఇలా చేసిన విషయం ఎక్కడిని తెలిసిందనుకో నీకు మగతనం లేకుండా చేస్తుంది. ఎంత పెళ్లి కాకపోతే మాత్రం రోజు టార్చర్ చూపిస్తావా? ఇంతకీ నొప్పి ఏంటి మాయా? నాకు కానీ ఏమైనా అనుకో ఇంకా నీకు జీవితంలో పెళ్లి కాకుండా చేస్తా మా అమ్మ. రే అలాగ అనకరాలుడు. నాకే పెళ్ళి ఉంటే నా కూతురు నీకు ఇచ్చావుని కదరా. అవ్వలేదు కదా. అయితే పెళ్లి చేసుకుని కూతుని కానీ నీకు పెళ్లి చేసేనా? హ? అంటే అప్పటిదాకా చుట్టూ పట్టుకొని తిరగలా నేను? ఆహా. ఆ. అయినా ఏ అంటే చూసి పెళ్లి చేసుకోక చిన్నపిల్ల కావాల్సింది అనుకో. అలా కాదురాలుడు. ఎలా కాదు? రోజు బస్ స్టాండ్కి వెళ్ళి వైఫ్లో నామే అయ్యాడు, తాగొచ్చి ఇంటికి రావడం, తొంగని పెళ్ళం బాబంది కలగడం. నేనమ్మా ఏం టార్చర్ రా బాబు. అలా కాదురాలుడు. నీకంటే గర్ల్ ఫ్రెండ్ ఉంది, కానీ నాకు ఇంత వయసు వచ్చినా పెళ్లి కాలేదు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా నేను? అందుకే ఏ వయసులో అవ్వాల్సిన పని ఆ వయసులో అయిపోవాలా. ఆహా. ఆ. ఇంట్లో చెప్పకే. నువ్వు కూడా చెప్పకు. సరే. సరే గడ్డది. మీరెందుకో నాకు దగ్గర మనిషిలా అనిపిస్తున్నారు. నేను రోజు ఈ చీర మీకు ఇద్దామని ట్రై చేస్తున్నాను. మిమ్మల్ని చూస్తే నా చిన్ననాటి ప్రేమ గుర్తొచ్చింది. నా ప్రేమ కోసం కొన్న చీర, కానీ తనకి ఇవ్వలేకపోయాను. ఈ చీర మీకు ఎందుకో బాగుంటుంది అనిపిస్తుంది, అందుకని దీన్ని తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీ నాన్న ఇస్తున్నాడు అనుకో. ఎందుకు తీసుకున్నావు? ఏం లేదు, గిఫ్ట్గా ఇచ్చారు, తప్పలేదనిపించింది.
మా అమ్మ ఇప్పుడు మనసుకు నచ్చింది చేయమని చెప్పింది. ఏం చేస్తాం, మీ నాన్న టార్చర్ వల్ల ఆవిడ ఈ లోకంలో లేకుండా పోయింది. నువ్వు మీ నాన్నను వదిలేసి హాస్టల్కి షిఫ్ట్ అయిపో. ఎందుకు ఆ మెంటల్ లోడుతో? హే ఆగాగు ఆగు. ఎంత బాగుండేదో ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ ముక్కు పుడక. అబ్బో, అందమే అందం.